పల్లవియే డెకరేషన్ చేసిందని చెప్పి అన్నారు కాబట్టి పల్లవియే డెకరేషన్ అంతా క్లీన్ చేసి ఇల్లంతా తనే క్లీన్ చేయాలి. ఉషా నువ్వు హెల్ప్ చేసావంటే అసలు ఊరుకునేదే లేదు. నీ హెల్ప్ ఎట్టి పరిస్థితుల్లో పల్లవికి దక్కడానికి లేదు. పల్లవి ఒక్కతే సింగిల్ హ్యాండెడ్గా ఇదంతా కూడా క్లీన్ చేయాలి అని చెప్పి ఒక్కతే ఎలా చేస్తుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, మరి మా పరువు తీసింది కదా, దీనికి ఈ మాత్రం పనిష్మెంట్ ఉండాల్సిందే అని చెప్పి చరణ్ అంటాడు. ఇంకా స్టార్ట్ చెయ్యి అని చెప్పి అనగానే సరే అలాగే అండి అని చెప్పి ఇక పల్లవి చేసిన డెకరేషన్ అంతా మెల్లమెల్లగా తీస్తూ ఉంటుంది. ఇక కార్పెట్ అంతా తీసి మెల్లగా ఊడుస్తూ ఉంటుందన్నమాట. తనకు ఆల్రెడీ కిడ్నీ ఆపరేషన్ చేశారు కదా, ఇక తను వంగలేక మెల్లగా ఇక అవన్నీ క్లీన్ చేసి వంగి చేస్తూ ఉంటుందన్నమాట. మొత్తం అవి డెకరేషన్ చేసిన పువ్వులు అవన్నీ కూడా తీస్తుంది. ఇక ఇల్లంతా ఊడ్చుకొచ్చి మాప్ కూడా పెడుతుంది. ఇక అక్కడే ఇటు ఉషా, బామ్మ, చంటి, ప్రసాదరావు ఉంటారు కానీ ఏమి చేయలేక హెల్ప్ చేయలేక అలాగే పాపం చూస్తూ ఉంటారు. పాపం పల్లవికి మాత్రం కళ్ళు తిరిగిపోతున్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆపరేషన్ జరిగిన మీదట మరి చూద్దాము, మరి పల్లవి కళ్ళు తిరిగి పడిపోయిందా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.